హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీలని పనివాళ్ళుగా మార్చి కామనర్లని ఓనర్లుగా చేసి కొన్ని అధికారాలు అయితే బిగ్ బాస్ వారికి ఇవ్వడం అయితే జరిగింది. దీంతో తమకి అధికారం ఉంది కదా అంటూ ఓనర్స్గా ఉన్నటువంటి కామనర్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ సంజన మాట కూడా వినడం లేదు. కెప్టెన్ అంటే నేను ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తానికి కెప్టెన్, నా మాట మీరు వినాలి అన్నా కూడా కామనర్స్ అసలు వినడం లేదు. మీరు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కెప్టెన్, మేము ఆల్రెడీ ఓనర్స్ కాబట్టి మాపై మీ పెత్తనం ఏమిటి అంటూ దబాయించేశారు. అదే విషయాన్ని ఈరోజు నాగార్జున ముందు సంజన తీసి మాట్లాడితే నాగార్జున చాలా క్లారిటీగా చెప్పాడు. మానిటర్స్ కంటే కెప్టెన్ రోల్ ఎక్కువ, కెప్టెన్ చెప్పింది ప్రతి ఒక్కరూ వినాల్సిందే అంటూ నాగార్జున అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్పై సినిమా ప్రమోషన్లు చేయడం అనేది పరిపాటిగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు మిరాయ్ సినిమా హీరో, హీరోయిన్ అలాగే ప్రొడ్యూసర్ ముగ్గురు కూడా బిగ్ బాస్ స్టేజ్పై దర్శనం అయితే ఇచ్చారు. ఇక వీరందరినీ కూడా బిగ్ బాస్ స్టేజ్పై చూసిన హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్ అందరూ కూడా వైబ్ ఉందిలే, మంచి వైబ్ ఉంది అంటూ డ్యాన్స్ చేస్తూ తేజ సర్జాకి విషెస్ అయితే చెప్పారు. అలాగే ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ మా ఇంట్లో కూడా రోజుకొక వైబ్ ఉంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత వారి నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో బొమ్మలు గీస్తే ఆ సాంగ్ పేరు గెస్ చేసే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్ని హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు అని చెప్పవచ్చు. బొమ్మలు చిత్రంగా గీయడంతో ఇక ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. సో ఇక ఫైనల్లీ అయితే మిరాయ్ సినిమా ప్రమోషన్లో భాగంగా తేజ సర్జాని ఎందుకు ఈ సినిమాని ఎంచుకున్నావు, ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ మొత్తం పలు వివరాలు అడిగి మూవీ గురించి వారిని బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి సాగనంపడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఘట్టానికి రంగం సిద్ధం అయింది అంటూ ఎలిమినేషన్ ప్రాసెస్ని అయితే ప్రారంభించారు. ఈ ఎలిమినేషన్ రౌండ్ ఢిమాన్ పవన్ అలాగే సృష్టి వర్మ మధ్య అయితే జరిగింది. వీరిద్దరిలో చివరిగా ఎలిమినేట్ అయ్యి సృష్టి వర్మ అయితే బయటకైతే వచ్చేసింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.